వ్యూ పాయింట్. అనపగింజల్లో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. వీటిని మనం మన డైట్లో యాడ్ చేసుకుంటే ఎన్నెన్నో లాభాలు ఉంటాయి. వీటిని మన డైట్లో మనం యాడ్ చేసుకోవడం వల్ల ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో లాభాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఆ లాభాలేంటి? అనపగింజల్ని సీజన్లో తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి. అనపకాయల్లో కరిగే, కరగని ఫైబర్లు రెండు ఉంటాయి. వీటిని మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా వరకు బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కాబట్టి సీజన్లో దొరికే అనపగింజల్ని తీసుకోవాలి. వీటిని ఉడికించి తింటే చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. అనపగింజల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీంతో తినాలనే కోరిక తగ్గుతుంది. తక్కువగా తింటారు. దీంతో బరువు తగ్గుతారు. డైట్లో ఉండేవారు ఈ గింజల్ని హ్యాపీగా తీసుకోవచ్చు. అయితే పోర్షన్ కంట్రోల్ చాలా ముఖ్యం. అనపగింజల్లో పొటాషియం ఉంటుంది. దీనివల్ల రక్తపోటు బ్యాలెన్స్ అవుతాయి. ఈ గింజల్ని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతేకాకుండా గుండె కండరాలు బలంగా మారతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల గుండెకి వచ్చే సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. షుగర్ తగ్గేందుకు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఈ గింజల్ని తింటే షుగర్ లెవెల్స్ పెరగవు. రక్తంలో షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. అంతేకాకుండా ఇందులోని బయో యాక్టివ్ సమ్మేళనాలు కణాల నష్టం, వాపుని తగ్గిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల పోషకాల లోపం తగ్గి చర్మ సమస్యలు తగ్గుతాయి. మెగ్నీషియం పుష్కలంగా ఉన్న అనపగింజల్ని తింటే నిద్ర సమస్యలు కూడా దూరమై నిద్ర నాణ్యతని మెరుగ్గా చేస్తాయి. అంతేకాకుండా అనపగింజల్లో ఐరన్, కాపర్, జింక్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియంలు ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. అనపగింజల్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కండరాలకి చాలా మంచిది. కండరాలు రిపేర్ అవుతాయి. ఎక్సర్సైజ్ చేసేవారికి చాలా మంచివి. అంతేకాకుండా మొత్తం శరీర పనితీరుకు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనపగింజలు మూలం. వీటిలో విటమిన్ ఏ, సి, కే, బిలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేసి ఇమ్యూనిటీని పెంచుతాయి. జీవక్రియని మెరుగ్గా పారుస్తాయి.